దీనికి ఏం చేయాలి అంటే, ఒకటి ఎప్పుడైనా గానీ మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పుడు ఒక ఫైనాన్షియల్ దీనిలో చూద్దామండి. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లా చూద్దాం. మనీ ఎక్కువుంది కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోయామనుకోండి. సో, ఇట్స్ హార్మ్‌ఫుల్. ఎక్కువున్నా గానీ దాన్ని సేవ్ చేసుకోవటం రావాలి. సో, అప్పుడు మనం విల్ బికమ్ మోర్ ఎఫిషియంట్. ఎందుకంటే మీ దగ్గర సర్ప్లస్ మనీ పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అలాగే మీ హ్యాబిట్స్ కూడా అంతే. హ్యాబిట్స్ కూడా ఎప్పుడు కూడా నాకిది తినాలనిపించింది తినేసాను. అలా మీరు రోజుకి 10 సార్లు తిన్నారనుకోండి. మీరు 10 సార్లు ఫుడ్ ఫీడ్ చేస్తే మీ బాడీ అలా అడాప్ట్ అవుతుంది. సో, దానివల్ల ఏమవుతుంది, మీరు ఎట్లా మనీ ఇసిరేస్తే మీరు ఎట్లా పూర్ అవుతారో, అట్లా మీ బాడీ అన్‌హెల్తీ అవుతది. అట్లా కాకుండా మీ దగ్గర ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది. కానీ డిసిప్లిన్డ్‌గా, రెస్ట్రిక్టెడ్‌గా మీరు మీకు కావాల్సినంత ఫుడ్, మీకు ఆకలేసినంత వరకు, ఆకలి తీరేంత వరకు తిన్నారనుకోండి. యూ విల్ బికమ్ మోర్ ఎనర్జిటిక్. సో, మీ హెల్త్ పెరుగుతూ ఉంటుంది. ఫైనాన్స్‌ని, హెల్త్‌ని మీరు ఎప్పుడు కూడా సెపరేట్ చేయలేరు. ఎందుకంటే మీకు చాలా రూల్స్ ఇవి చెప్తూ ఉంటాయి. హెల్త్ నుంచి మనం ఫైనాన్స్ నేర్చుకోవచ్చు, ఫైనాన్స్ నుంచి హెల్త్ నేర్చుకోవచ్చు. సో, అందుకని ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి ఇది. సో, మీరు ఎంత తక్కువ వాడితే అంత హెల్త్ మీకు. సో, అట్లాగే చూడాలి. చాలామంది మాకు ఒక ప్రీ ఫార్మ్డ్ ఒపీనియన్‌తో వస్తారు. బలం లేదు కాబట్టి ఎక్కువ తినాలి అని చెప్పి ఎక్కువ తింటూ ఉంటారు. సో, దాని నుంచి ఒబేసిటీ వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే రోగాలు గురించి వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు బేసిక్‌గా. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ చాలా వరకు ఏంటంటే ఆ పీర్ థాట్స్ ఉంటాయి. పక్కనోళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆ థాట్స్‌లోనే వెళ్తూ దాన్ని ఫాలో అవుతారే గానీ ఒక ప్రొఫెషనల్ చెప్పింది ఎవరు వినేవాళ్ళు లేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. కామన్ సెన్స్ పెట్టి ఆలోచించే వాళ్ళు కూడా అన్‌ఫార్చునేట్‌గా తగ్గిపోతున్నారు.